మతానికి తీవ్రవాదం లేదు, కానీ తీవ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ రాజ్యం కోసం మాత్రమే తీవ్రవాదం చేస్తున్నారు. దానికోసం మాత్రమే ఆయుధాలు పట్టుకుంటున్నారు. దానికోసం మాత్రమే ప్రాణాలు తీస్తున్నారు. దానికి సహకరించే వాళ్ళు వేరే మతం వాళ్ళు ఉన్నా వాళ్ళని మతం మార్చడం, లేకపోతే ఈ మతాన్ని అంగీకరించుతానంటే అంగీకరిస్తున్నారు. అంటే అక్కడ మతరాజ్య స్థాపన కోసం తీవ్రవాదం ఉంది, కానీ తీవ్రవాదం అనేటటువంటి దానికి మతం లేదంటే అమాయకత్వం. ఇప్పుడు ఆ కారణాలు చెప్తూ సొల్లి కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకి, అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళకి టీవీ ఛానళ్ళు కొన్ని నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళకి కేంద్రం ఒక వార్నింగ్ ఇచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం అంటే ఇప్పుడు పేలుడు పదార్థాలు వీటిని ఎలా తయారు చేయాలో కూడా చెప్పేస్తున్నారు మనోళ్ళు. అదేది మనకి మొన్న మొత్తం తెలుసు, ఇదంతా విన్నాం కాబట్టి. ఏదైతే ఇప్పుడు ఈ డాక్టర్ల మాడ్యూల్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అమ్మోనియం నైట్రేట్, దాంతోపాటు ఇంకేమేం కలిపితే ఎట్లా కలిపితే ఏమవుతుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు చక్కగా. దానివల్ల ఇప్పుడు ఉగ్రవాదులతో కలవని వాడు కూడా